పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కౌన్సిలర్లు ఎన్ని లక్షల ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళకి ఎంత కష్టమో నష్టం వస్తుందని వాళ్ళు బెదిరించిన కానీ కూడా లొంగకుండా పార్టీకి ఓటు వేసి గట్టిగా నిలబడినందుకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పార్టీ తరఫున, నా తరఫున, మా నాయకులందరి తరఫున ఈ కష్టకాలంలో నిలబడిన ప్రతి ఒక్కరిని మేము గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా మీ 11 మందిని పార్టీ ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటామని నేను తెలియజేస్తున్నాను. గెలిచిన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ గెలుపు ఎట్లా వచ్చిందో మీకు ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. మేము దాదాపు 24 మంది కౌన్సిలర్లు ఉంటే మా పార్టీ తరఫున 19 మందికి గెలిచి ఉన్నాం. మీరు ఏ పార్టీ తరఫున గెలవలేదు, మీరు ఇండిపెండెంట్. 4 తెలుగుదేశానికి వచ్చినాయి, 19 మేము. కానీ ఏం జరిగింది? మీరు ప్రలోభాలకు పెట్టి మా వాళ్ళని లొంగ తీసుకున్నారు. అది గెలిపేనా మీరు ప్రశ్నించుకోవాలా. నిన్న సాయంత్రం వేసుకున్నారు తెలుగుదేశం పార్టీ కండువా. మీరు నిన్న సాయంత్రమే అనుకుంటా, మొన్న సాయంత్రం మీరు గొప్ప నీతులు హుందాగా ఉండాలని చెప్తే ఇదే హుందా రాజకీయాలు. మీరు బుక్కు పరంగా, సాంకేతిక పరంగా గెలిచిండొచ్చేమో, నైతికంగా, మోరల్గా మీరు దెబ్బతిని ఉన్నారు, పరాజయం పొంది ఉన్నారని గట్టిగా తెలియజేస్తున్నారు. ఈ కష్టకాలంలో కూడా మీరు మా బలం ఎంత ఉండిందంటే 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం 14 ఉండింది. 14 ఉందంటే 26లో 14 ఉందంటే మేము ఖచ్చితంగా గెలిచే పరిస్థితి. ఒక వ్యక్తి ఒక్క ఓటు అవతలకి వెళ్ళిపోతే మా పరిస్థితి 13. మళ్ళీ నిన్న ఈరోజు 2 ఆబ్సెంట్ అయినారు. మా పరిస్థితి 11. మీరు 13 కూడా ఎట్లా గెలిచినారంటే ఎమ్మెల్యే, ఎంపీని పక్కన పెట్టుకొని గెలిచినారు, కౌన్సిలర్ని పక్కన పెట్టుకొని కాదు. మీరు చూసుకోవాలా, గెలుపా కాదా అనేది మీరే ఆలోచన చేసుకోవాలా. ఇప్పటికైనా కూడా మీరు చేసే ప్రతి అవినీతి చర్య ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటాం. మీరు చేసే ప్రతి అభివృద్ధి ఏది ఉందో దాన్ని మేము సహకరిస్తాం ఖచ్చితంగా. తక్కువ రోజులు ఉన్నాయి, జాగ్రత్తగా పనిచేయండి. ఇప్పుడు నిలబడ్డ వాళ్ళు కూడా ఇంకా మా సంఖ్య పెరుగుతుంది. మేమేం అవమానంగా భావించట్లేదు. మేము ఎంత గట్టిగా గౌరవంగా వచ్చారో మేము మా వాళ్ళనందరినీ కూడా ఎదురెక్కిపోయి తీసుకొచ్చాము. అందరం కూడా మా సంఖ్య ఏం తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది. ఈ కష్టకాలంలో ఇంతమంది నిలబడ్డందుకు పార్టీ కాలంలో గుర్తుపెట్టుకుంటున్నాను. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన కోవట్లు ఎవరైతే ఉన్నారో, కళ్యాణ దుర్గంలో ఎవరున్నారో, కర్ణాటకలో ఎవరున్నారో, కళ్యాణ దుర్గంలో ఉన్నట్టుగా ఖచ్చితంగా పార్టీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఉన్నాను. ఏది శాశ్వతం కాదు. ఎప్పుడైతే ప్రజల కోసం నిలబడాలో, ఎప్పుడైతే పార్టీ కోసం నిలబడాలో, ఎప్పుడైతే జగన్ కోసం నిలబడాలో అలాంటి సందర్భంలో మీరు నిలబడలేకపోయినారని చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎంత కష్టం ఉన్నాయంటే ఇక్కడ నిలబడ్డ వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆ కష్టాన్ని ఓర్చుకున్నారు. వాళ్ళ స్థాయిని చూడండి, వాళ్ళ ఆర్థిక స్థాయిని చూడండి, వాళ్ళ సామాజిక స్థాయిని చూడండి. కానీ జగనన్న కోసం జెండా ఎత్తుకొని వచ్చి నిలబడ్డారు. ప్రలోభాలకు లొంగకుండా 3 రోజులు. అర్చనమ్మ అయితే వాళ్ళ చంటి బిడ్డతో సహా వెళ్ళి ఈరోజు వచ్చి ఓటేశారు. నేను అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, మారుతి దగ్గర నుంచి పరమేశ్వర రాజుకి, మన తిరుమల దంపతులకి, మిగతా అందరూ కూడా ఇక్కడ నిలబడ్డారు, సుధీరన్న దంపతులకి, మిగతా వాళ్ళకి అందరికీ కూడా రామోహన్ ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అందువల్ల మారుతి కాలు, ఫోన్ కాలు కూడా ఎంత బలం. మేము అంత నీచంగా బయట పెట్టలేదు, మీరు పెట్టిన తర్వాతనే మేము పెట్టాము. మాది 4 రోజుల క్రితమే వచ్చింది. మీరే చూసుకోండి. మీరు అనుకుంటున్నారు డబ్బులు ఉన్నాయని. మేము ఇంకా జయించాల్సింది ఒక్కటే, మీ డబ్బులను ఒక్కటే మేము జయించాల్సింది. అన్ని జయించేసినా అవి ఎంతకాలం ఉంటుందో, ఎన్ని రోజులు ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తారో మీరు చూసుకోండి. ఏమైంది? 3 నెలలకు ఎందుకు చేయాలా? ఒక 3 నెలలు ఆబ్సెంట్ అయితే ఎందుకు చేయాలా? మళ్ళీ తర్వాత 3 నెలల కాలానికి మీరు ఎందుకు చేయాలా? మీ కమిషనర్ చూసుకోమని. కమిషనర్ గారు మీరు ఒకసారి రికార్డ్ చెక్ చేసుకోండి. 19 ఏముంది, ఎవరు గెలిచినారు, 4 ఎవరు గెలిచినారో, 1 ఎవరు గెలిచినారో మళ్ళీ రికార్డ్ చెక్ చేసుకోండి. ఏ గుర్తుల మీద గెలిచినారు ఇప్పుడు చూసుకొని ఉంటారు కదా మీరు. మేము విప్పు జారీ చేసాం, తదుపరి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఏ రోజు పార్టీ గుర్తొచ్చినా కూడా, ఇప్పుడు నేను ఒక్కనే తిరిగాను. నేను నుంచి వాల్మీకి సర్కిల్కైనా లేదా టీ సర్కిల్కైనా అక్కడికైనా మీరు ఎప్పుడు మా పార్టీకి వ్యతిరేకంగా వేసిన వాళ్ళు ధైర్యంగా మేమేమన్నాం. మీరు ప్రజల్లోకి పోగలరేమో చూడండి. మీకు ఏ మొహం పెట్టుకొని పోతారో చూడండి. చంద్రబాబు నాయుడు మొహం కావాలా, లోకేష్ మొహం కావాలా, లేదా సురేంద్రబాబు మొహం పెట్టుకొని పోతారో చూడండి. మేము మా మొహాలతోనే పోతాం. మాకే మొహాలు ఉన్నాయో ఆ మొహాలతోనే పోతాం. మీకే మొహాలు కావాలో చూడండి. ఏం భయపడం. డబ్బు పెద్ద సమస్య ఏం కాదు. అది మాకు ఏదైతే నైతికంగా ఉందో 11 మంది గెలవాల్సిన దాన్ని, ఓడిపోయిన దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాం. సరే మీరు చేశారు. కోవట్లు 2 వచ్చినారు, 3 వచ్చినారు. కర్ణాటకలో కొందరు ఉండి నడిపినారు, కళ్యాణ దుర్గం నుండి కొందరు నడిపినారు. అందరి దగ్గర కాల్ లిస్టులు ఉన్నాయి, గుర్తున్నాయి. గుర్తు పెట్టుకుంటాం అందరినీ కూడా. మరొకసారి మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. కంబదూరు లాంటి విషయమే కావాలనుకుంటే సరే
ప్రతిసారి వీలు పడదు. అన్ని చోట్ల రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక్కటి ఉన్నా కానీ కూడా హిందూపురంలో వాళ్ళు గెలుచుకున్నారు. ఈ సందర్భంలో 11 మంది పార్టీ పక్కన నిలబడ్డారు, మన పక్కన నిలబడ్డారు, జగన్ పక్కన నిలబడ్డారంటే ఎంత గొప్ప అనేది నేను తెలియజేస్తున్నా. పోయే టైంలో 11 మంది అవ్వడానికి కారణకులు ఎవరో మనకు తెలియదు. ఏదో ఉద్యోగాన్ని కంట్రోల్ చేసుకో. వాళ్ళ కోసం మనమేందుకు ఉద్యోగపడాలి? ఈడియట్స్ ఏమో చెయ్యాలని మనుషులు ఏమో చేయాలని ఈ వయసులో ఒక మన పార్టీకి తెలియలేని కీర్తి తేవాలని కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నా ఆలోచన. ఆ ఆలోచనలకి విరుద్ధంగా ఇక్కడుండే నాయకులు, టీడీపీ నాయకులు మనకు వ్యతిరేకించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి లోబర్చి కౌన్సిలర్ని లోబరుచుకొని మనల్ని లోబరుచుకున్నాము అనే విధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని మనము వదిలేదే లేదు. ఇట్లా పని గారిని వాళ్ళని 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మార్చేది. 14లో టీడీపీ, 19లో వైఎస్ఆర్, ఇప్పుడు చనిపోయిందిలే తెలుగుదేశం. దానికి అండగా ఇక్కడ ఒక బాల సోమ అనేవాడు వాని లబ్ధి కోసము, వాడు మటుక ఆడించే దానికోసము వీళ్ళందరినీ లోబరుచుకొని నా పని జరిపించడానికి అతనితో మన్ననలు పొందాలని ఎమ్మెల్యేతో ఈ ప్రవర్తనలు చేస్తున్నారు కొంతమంది నీచ నికృష్టమైన జనము. ఏం చేయమంటావు? కాలాలు మారినవి. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇంట్లో రేపు మట్టిలో అని సామెతలు పలికిన వాళ్ళు మీ నీతివంతులుగా చెప్తూ అవినీతిగా పాల్పడి ఎవరు పాల్పడినారనేది ప్రజలకు తెలుసు. 2 రోజుల కిందట 14 మంది, నిన్నటి రోజు 13 మంది, ఈరోజు 11 మంది. ఎవరు ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఎవరు? అది వాళ్ళే తెలుసుకోవాలి. అందరికీ నమస్కారము. ఈరోజు జరిగిన చైర్పర్సన్ ఎన్నికలో గెలుపు పొందాము, విజయం పొందాము అని వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. అది ఎవరి వల్ల పొందాము, అటువైపు ఎంతమంది ఉన్నారు, ఇటువైపు ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళే గమనించుకోవాలా. వాళ్ళది నిజమైన ఘన విజయమా లేకపోతే బయటికి కనిపించడానికి గంభీరమా అయితే అది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన కౌన్సిలర్లు ఒక్కటే తెలుసుకోవాలా, మీరు ఎక్కడ గెలిచారనేది, ఏ సింబల్తో గెలిచారనేది, ప్రజలు మీకు ఏ విధంగా మిమ్మల్ని గెలిపించారనేది ఒక్కసారి ఈ 3 నెలల్లో అన్న కనీసం గుర్తు తెచ్చుకోండి. ఈ 3 నెలల్లో మనము ఎక్కడ పోయినాము, మనం ఎట్లా గెలిచినాము, ఇప్పుడు ఏం పని చేస్తున్నాం అనేదన్నా తెలుసుకోండి. జగన్ సార్ కానీ మరియు మన రంగయ్య సార్ కానీ ఎంతో నమ్మకంగా అత్యధిక మెజార్టీతో మనం బయటకు రావాలనుకున్నాం. కానీ అనవన్య కారణాల వల్ల, అది మనమైతే కాదు, అది ఏం జరిగిందో అనేది ఇప్పుడు ఘన విజయం పొందిన మనం భుజాలు తడుముకుంటున్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి రాజకీయాలు అనేవి చేయకూడదు. రాజకీయం చేయండి కానీ కొనడము ఇది చేయడం అనేది ఈ పద్ధతి కాదు. పశువులో సంతలో పశువులు అయితే కాదు, కానీ వీళ్ళు పశువులలాగా అమ్ముడుపోయినారు. ఇది సంతా కాదు, వాళ్ళు మేమైతే సంతా కాదు పశువులు కాదు అనుకున్నాం, కానీ వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళ పశువులలాగా వాళ్ళ పశువుల మనుషుల అనేది వాళ్ళు దృష్టికే వదిలేస్తున్నాము. నాకు ఈ కొద్ది అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.